హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ డ్రెస్ అయితే కుడుతున్నాం. ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము, కొలతలు తీసుకుందాము. చూడండి, బుక్స్లు కాజాల పట్టీల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాము. 4 కొలతలుగా 4 భాగాలుగా వేస్తే షర్ట్ని కలిసి ఇదిగోండి 9 వచ్చింది, కానీ 10 పెట్టాను. ఇదిగోండి, ఒకసారి చూడండి, కొలతలు అనేది చూసుకోండి. ఒకసారి కొలతలని 1కి 2 సార్లు కొలుసుకుని గీసుకోండి. ఇదిగోండి, ఉక్సులు కాజాల పట్టీల కోసం అన్నమాట. మనం అయితే గీసుకున్నాము. ఇదిగోండి, 2 పాయింట్స్ అయితే తీసేసాము. ఇది మడత పెట్టుకుందాం మనము. ఇదిగోండి, మెడ వచ్చి చూసుకుందాం. ఒకసారి కొలుసుకుందాం ఎంత ఉందో. ఇదిగోండి, 3 ఉంది. ఇదిగోండి, కొలతలు కరెక్ట్గా తీసుకోండి. మీకు రాని వాళ్ళు అయితే వేరే క్లాతుల్లో కట్ చేసుకోండి. అదిగోండి, చూడండి ఎలా గీస్తున్నామని చూడండి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కొలుసుకోండి. 2 గీతలుగా కొంచెం ఖర్చు పెట్టుకుంటాం కదా మనం, అందుకు కొంచెం ఖర్చు పెట్టాను. షర్ట్కి ఖర్చు పెట్టకూడదు, కానీ కొంచెం పెట్టి కట్ చేద్దాము. మడత పెట్టుకున్నాం అనుకోండి, మనం తీసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, హ్యాండ్స్ డౌన్ కోసం చూసుకుంటున్నాము. డౌన్గా కట్ చేయాలి మనం కట్ చేసేటప్పుడు. అదిగోండి, ఇలా డౌన్గా మనం గీసుకోవాలి. ఇంకొకటి కట్ చేద్దాము. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి వీడియో అనేది. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదిగోండి, కట్ చేసుకుంటున్నాము. కటింగ్ అనేది నిదానంగా కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకుంటే తెలుస్తుంది. ఇది ఫ్రంట్ అన్నమాట. కొంచెం అనేది ఉక్సులు కాజాల పట్టీల కోసం. ఇదిగోండి, బ్యాక్ అన్నమాట. బ్యాక్ రెండో దాన్ని మడత పెట్టుకుని మనం దాన్ని సుమారుగా గీసుకుని కట్ చేసేసుకోండి. త్వరగా అయిపోతుంది. ఇదిగోండి, మీరు నీట్గా క్లాత్ సరి చేసుకుని కట్ చేసుకోండి. ఒక్కోసారి కత్తిరి కూడా తెగదు, జాగ్రత్తగా కట్ చేయండి. ఇదిగోండి, బ్యాక్ ఫ్రంట్ 2 అయిపోయినాయి. ఇప్పుడు మెడ కాలర్ దగ్గర క్లాత్ మనం అతుకు పెడతాం కదా, ఆ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా మడత పెట్టుకోండి. కొలతలు వేసుకుని మడత పెట్టుకోండి. అదిగోండి, ఇదిగోండి అదిగోండి, చూడండి, సుమారుగా చూసుకుని కట్ చేసుకోండి. డౌన్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి. ఈ డౌన్ మార్క్ పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అదిగోండి, మెడ దగ్గర పట్టి అన్నమాట. మెడ దగ్గర కట్ చేసుకుంటున్నాము. ఈ క్లాత్ అనేది అతుకు పెట్టాలన్నమాట.